కూటమి తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ. ఇప్పుడు తెలుగుదేశం జనసేనల మధ్య ఘర్షణ కడపలో వచ్చింది. అక్కడున్న ఇసుకకి సంబంధించి నేను చివరికి కొట్టుకున్నటువంటి సంఘటన. ఇసుక కోసం తెలుగుదేశం పార్టీ జనసేన నేతలు గురువారం సిగపట్లు పట్టారు. టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే బీటెక్ రవి వర్గీయులు, సిద్ధవటం మండలం జనసేన పార్టీ నాయకుడు అధికారి కృష్ణ వర్గీయులు బాహాబాహికి దిగారు. వైఎస్ఆర్ జిల్లా కడపలోని కలెక్టరేట్లోని ఈ రెండు వర్గాలు తీవ్రంగా ఘర్షణ పడ్డాయి. జిల్లాలోని సిద్ధవటం మండలం గుండ్లమూల గ్రామం వద్ద ఇసుక రీచ్కి గనులు భూగర్భ శాఖ జిల్లా స్థాయి ఇసుక కమిటీ షార్ట్ టెండర్ నోటిఫికేషన్ విడుదల చేసింది. గురువారం సాయంత్రం 5:30లోగా టెండర్లు దాఖలు చేయాలని 17వ తేదీ ఉదయం 10 గంటలకు టెండర్లు తెరుస్తామని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. టెండర్లు దాఖలు చేసేందుకు కలెక్టరేట్ ఆవరణలోని మైన్స్ అండ్ జియాలజీ డిప్యూటీ డైరెక్టర్ కార్యాలయానికి ఇరు వర్గాలు నాయకులు గురువారం ఉదయమే చేరుకున్నారు. టెండర్ పత్రాల దాఖలు సమయంలోనే వివాదం మొదలైంది. తమ సొంత మండలమైనటువంటి సిద్ధవటంలో ఇసుక టెండర్ తమకే దక్కాలని అధికారి కృష్ణ వర్గీయులు పట్టుబట్టారు. బీటెక్ రవి వర్గీయులు ససేమిరా అన్నారు. అధికారి కృష్ణ వర్గీయుల నుంచి టెండర్ ఫారాలు లాగేసుకున్నారు. టెండర్లు వేయడానికి వచ్చినటువంటి వాళ్ళతోనే ఇష్యూ నడిచింది. ఇతర కాంట్రాక్టులు బెదిరించి పంపేశారు. ఈ సందర్భంగా బీటెక్ రవి అధికారి కృష్ణ వర్గీయుల మధ్య మాట పెరిగి బాహాబాహికి దారితీసింది. ఓ దశలో సవాళ్లు ప్రతి సవాళ్లతో కార్యాలయం ప్రాంతం దద్దరిలేదు. ఇరు వర్గాల మధ్య ఘర్షణతో అక్కడ ప్రభుత్వ కార్యాలయాల సిబ్బంది భయభ్రాంతులకు గురయ్యారు. వన్ టౌన్ సీఏ రామకృష్ణ తన సిబ్బందితో అక్కడికి చేరుకుని ఇరు వర్గాల వారిని చెదరగొట్టారు. ఘర్షణ వాతావరణంలో టెండర్లు వేశారు. కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి వర్గీయులు సైతం టెండర్లకు హాజరయ్యారు. టెండర్లను ఖరారు చేస్తారా లేదా తిరిగి నిర్వహిస్తారనే విషయం కలెక్టర్ నిర్ణయాన్ని బట్టి ఆధారపడి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఈ మొత్తం వ్యవహారం మీద వివరణ కోరేందుకు ప్రయత్నిస్తే మైన్స్ అండ్ జియాలజీ డీడీ సూర్యచంద్రరావు అందుబాటులోకి రాలేదంటూ సాక్షి హైలైట్ చేసింది.